హలో మామ, వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియో. నేను మీ ఎస్ఎంజే దుర్గా వైటి ఇన్ తెలుగులో. నేనైతే మధ్యాహ్నం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూసి ఈ వీడియోని అయితే చూడండి మామ. వీడియో చూసిన తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి వీడియోని అందరికీ షేర్ చేయండి మామ. నేనైతే రోజు వీడియోస్ అయితే పెడుతున్నా, కానీ నాకు రావాల్సిన సపోర్ట్ అయితే రావడం లేదు. ప్లీజ్ మామ, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇప్పుడు నేనైతే మా తమ్ముడితో కస్టమ్ రూమ్ అయితే ఆడుతున్నాను. నేను ఒక రౌండ్ విన్ చేశాను, వాడు ఒక రౌండ్ విన్ చేసాడు. అదిగోండి, వాడైతే రష్కి అయితే వచ్చేస్తున్నాడు. నేనైతే వాడికి డ్యామేజ్ అయితే ఇచ్చేసాను. వాడు కూడా నాకైతే డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు. నేను 1 ట్యాప్ లాగుదాం అనుకున్నాను. నాకు స్క్రీన్ పైకి వెళ్ళిపోయిందని మా తమ్ముడు నన్ను అయితే కొట్టలేదు. మీ ఇంట్లో కూడా ఇలాగా తమ్ముళ్ళు ఆడేవాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. ఆ వాల్ వెనకాల అయితే వాడైతే ఉన్నాడు. వాడికైతే కొద్దిగా డ్యామేజ్ అయితే ఇచ్చేసాను. వాడికైతే హెడ్ షాట్ అయితే కొట్టా, కానీ వాడైతే పడలేదు. ఇప్పుడైతే వాడు పడిపోయాడు. మా తమ్ముడికి కూడా ఛానల్ అయితే ఉంది. ఆ వాడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంపీ గేమింగ్ అని అయితే ఉంటుంది. వాడి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. నేనైతే 2 రౌండ్స్ అయితే కొట్టేసా వాడిని. వాడైతే ఒక రౌండే కొట్టాడు నన్ను. మనమైతే ఇక్కడైతే ఉందాం. వాడు అక్కడ వస్తాడేమో అని చూశాను, రాలేదు. అక్కడైతే గ్లోబల్ వేసుకుంటూ వచ్చాడు. వాడికైతే 1 ట్యాప్ అయితే ఇచ్చేసా. ఓపెన్లో రాకూడదురా తమ్ముడు, వాళ్ళు వేసుకుంటా రావాలి. వాడిని అయితే 3 రౌండ్స్ అయితే కొట్టేసా. నన్ను 1 రౌండే కొట్టాడు. నేనైతే గ్లోబల్ తీసుకుంటాం మర్చిపోయాను, అందుకే వాడిని అయితే అడుగుతున్నా. వాడి చుట్టూ తిరుగుతూ ఉంటే వాడేమీ ఇవ్వడం లేదు, అలా తిరుగుతున్నాడు. ఇప్పుడు కన్నా ఇస్తాడా అని చూస్తే నన్ను అయితే కొడుతున్నాడు. ఇప్పుడైతే గ్లోబల్ అయితే ఇచ్చాడు. ఎక్కడున్నాడా అని మన మీద చూస్తుంటే ఆడు అక్కడ ఉన్నాడా అని అలా చూస్తుంటే అడతిగా పక్క అయితే వచ్చి నన్ను అయితే కొడుతున్నాడు. వాడికైతే డ్యామేజ్ అయితే ఇచ్చేసాను. వాడైతే ఓన్లీ M1W7తోనే ఆడుతున్నాడు. M1W7తో ఆడుతున్నాడులే అని చెప్పి మనము ఆడుతుంటే వాడేమో బ్యాక్ అయితే వేసుకున్నాడు. ఇంతకులే బ్యాక్ సైడ్ నుంచి కొడతామో బాట్ అంటారేమో అని చెప్పి కొట్టలేదు వాడిని. మెడికిట్ వేసుకుంటున్నాడులే అని చెప్పి మెడికిట్ వేసుకొని ఇచ్చాను. మళ్ళీ నన్ను కొడతాకేమో వచ్చాడు. ఇంకా వస్తాడేమో అని చూస్తుంటే అందులోనే వాళ్ళనే ఉన్నాడు. జూన్ వచ్చేంద్రా రా అని అయితే చెప్పాను. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చాడు. ఓపెన్లోకి వస్తాడా అని చూస్తుంటే ఓపెన్లోకి అయితే రాలేదు. నేనైతే బుల్లెట్ అయితే ఇచ్చా. వాడేమో నా మీద కంటా వాల్ అయితే వేసేసాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడా అని చూస్తే ఆడేమో అటైపు అయితే వచ్చాడు. ఓన్లీ అమ్మంతా ఆడుతున్నాడు కదా, తగలదురే అని చెప్పి నేనైతే లాంగ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడేమో షార్ట్తోనే ఆడుతున్నాడు. నేనేమో అక్కడ ఓపెన్లో మిడిగిట్లో అవన్నీ వేసుకుంటున్నాను. వాడు ఓపెన్లోకి వస్తున్నాడని అలా చూస్తున్నాను. ఇంకా రాలేదు. దాక్కుని అయితే ఆడుతున్నాడు. వాడి దగ్గర షార్ట్ రేంజ్ గన్ ఉంది కాబట్టి మనమైతే షార్ట్ రేంజ్ గన్ ఇచ్చుకుని అలాగైతే వెళ్ళాం. వాడైతే ఎగురుతున్నాడు. M1W7 ఇచ్చుకుని సైడ్కి అయితే వచ్చాడు. ఓపెన్లోకి వచ్చాడులే అని చెప్పి ఆడిది బుల్లెట్ కొడితే మళ్ళీ గ్లోబల్ అయితే వేసేసాడు. అదిగోండి, వాడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఈసారి అయితే నేను 4 రౌండ్స్ అయితే కొట్టా. వాడు 2 రౌండ్స్ అయితే కొట్టాడు. 2 రౌండ్స్ ఎప్పుడు కొట్టాడా అని అనుకోకండి, పెద్ద లాంగ్ వీడియో అయిపోద్దని వాడు కొట్టినవి అన్నీ తగ్గించేసాం. ఈసారి 3 రౌండ్స్ అయితే కొట్టాడు. నేను ఎక్కడైతే ఉన్నా వాడైతే ఓపెన్లో అయితే ఉన్నాడు. వాడికైతే హెడ్ షాట్ అయితే కొట్టా వుడ్ బ్యాకర్తో. ఈసారి నేను 5 రౌండ్స్ అయితే కొట్టేసా. వాడు 3 రౌండ్స్ అయితే కొట్టాడు నన్ను. నీకు దమ్ము అంటే వుడ్ బ్యాకర్తో ఆడరా అని అయితే అన్నాడు. అందుకని డబుల్ వుడ్ బ్యాకర్ తీసి అయితే ఆడుతున్నాను. వాడైతే ఓపెన్లోకి వస్తాడా అని చూస్తుండే ఓపెన్లోకి రాకుండా కవర్ పెట్టి అయితే ఆడుతున్నాడు. ఓపెన్లోకి వచ్చాడని చెప్పి మనం ఓపెన్లోకి వెళ్తే వెళ్ళాడు, కవర్ అయిపోయాడు. వాడైతే డ్యామేజ్ అయితే ఇచ్చాడు మనకి. లాస్ట్కి బయటకు అయితే వచ్చాడు. అదిగోండి, అక్కడైతే ఉన్నాడు. ఓపెన్లోకి వచ్చాడు. వుడ్ బ్యాకర్ ఏమో కనెక్ట్ అవుతలేదని మళ్ళీ ఓపెన్లోకి వెళ్ళాను. ఈ టైప్ అయితే వచ్చాడు. డ్యామేజ్ అయితే 52 అయితే ఆడింది. ఈ టైప్ అయితే వచ్చాను. ఈ టైప్ వచ్చి ఎలా చూస్తుంటే ఇక్కడ ఏమో లేడు. ఆ టైప్ వచ్చాడేమో అనుకున్నా, అలా తిరిగాను. ఆ టైప్ అయితే వచ్చాడు. ఇప్పుడైతే కనెక్ట్ అయింది. వాడైతే 6 రౌండ్స్ అయితే కొట్టేసా. వాడైతే 3 రౌండ్సే కొట్టాడు నన్ను. వాడైతే అక్కడ ఉన్నాడు. వాడికైతే 48 డ్యామేజ్ అయితే ఇచ్చాను. ఓపెన్లోకి వస్తే హెడ్ షాట్ అయితే కొట్టేశాను. వాడికైతే 7 రౌండ్స్ అయితే కొట్టేశాను. వాడు 3 రౌండ్స్ మాత్రమే కొట్టాడు. 5 రౌండ్స్ అయితే కొట్టేశాడు.
వాడికైతే హెడ్ షాట్ కొట్టేసి బోయ్ అయితే కొట్టేసాను. బాయ్.